49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. బీజేపీ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓట్లని కావాలని తీసేశారు అని చెప్పేసి తను ఆ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. ఎస్ఐఆర్ గురించి మాట్లాడుతున్నారేమో మీరు. ఎస్ఐఆర్లో సుప్రీంకోర్టు కూడా కరెక్ట్ తప్పేం లేదన్నారు. ఎస్ఐఆర్లో 2 ఫేజ్లు జరిగినాయి, మనం అర్థం చేసుకోవాలి. ఒకటి 64 లక్షల మందిని లిస్ట్ నుంచి తొలగించారు, మీకు గుర్తుంటుంది. దట్ ఇస్ ద ఫస్ట్ ఫేజ్. దాంట్లో చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్ అండ్ ఏది మన బంగ్లాదేశ్ నుంచి వచ్చిన పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్, బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు. చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. 2002లో లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది, ఇప్పుడు 2026 చేస్తే చాలామంది చనిపోయి ఉంటారు 24 సంవత్సరాల్లో. డెఫినెట్గా వాళ్ళని లిస్ట్ నుంచి తొలగించారు. ఎట్లా తెలుస్తుంది? డెత్ సర్టిఫికేట్స్ ఉంటుంది, ఆన్లైన్గా స్టేట్ గవర్నమెంట్ అప్డేట్ చేస్తారు, నేషనల్ రికార్డులో కూడా అప్డేట్ అవుతుంది. సో వాళ్ళ లిస్ట్ నుంచి వాళ్ళు తొలగించారు, ఏ డిస్ప్యూట్ లేదు. అక్కడెక్కడ అదే పేరుతో ఇంకొక మనిషి వచ్చి నేను బతుకున్నానని చెప్పినప్పుడు సుప్రీంకోర్టులో వాళ్ళు అన్నారు అఫిడవిట్ ఫైల్ చేయమన్నారు. 6 వచ్చారు, ప్రశాంత్ భూషణ్ తీసుకొచ్చారు, వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేయలేదు. వాళ్ళ పేరు కాదు అది, ఒకటే పేరుతో 10 మంది ఉండొచ్చు, 100 మంది కూడా ఉండొచ్చు, వాళ్ళు కాదు. సో అవుట్ అయిపోయారు. నెక్స్ట్ డూప్లికేట్ ఓటర్స్. బహుశా దీనికన్నా ముందు కూడా మీకు చెప్పుంటాను నేను, నాకు 4 కార్డులు ఉన్నాయని చెప్పేసి. ఒకటాలు ఉండే, ఇప్పుడు లేదు. అది ఎందుకంటే ట్రిమల్గిరి నుంచి అల్వాల్ మూవ్ అయినప్పుడు అది ప్రాబ్లం వచ్చింది నాకు. కానీ చాలామంది దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పట్టించుకోరు. నేను చాలాసార్లు ట్రై చేసిన, వీళ్ళు డిలీట్ చేయలేటు నా కార్డు, నా కొత్త కార్డు ఉంది, అదే నా కార్డు, మిగతా 3 కార్డులు ఉన్నాయి, ఓటేయడు. కొంతమంది డూప్లికేట్ దాని మీద వెళ్ళి కొంతమంది తెలిసిన వాళ్ళు ఓటేస్తారు కావాలంటే. ఆ డూప్లికేట్ చాలా మటుకు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉంది, సాఫ్ట్వేర్తో చెప్పండి చాలా మటుకు క్లియర్ అయిపోతుంది. మీరు మీ నాన్నగారి పేరు మ్యాచ్ అయిందా, లేకుంటే మీరు మీ అమ్మగారి పేరు మ్యాచ్ అయిందా, మీరు మోర్ దెన్ 1 ప్లేస్. ఏది లాస్ట్ ఏది ఇష్యూ చేశారు, ఇది ఇష్యూ చేశారు. ఎప్పుడు 2023, 2024లో ఓటేసారా, వేసారు వాళ్ళు. 2024 ఐడి కార్డ్ కరెక్ట్, మిగతా ఐడి కార్డ్ అన్నీ తీసేసేయండి. ఓకే, తీసేశారు. 3వది పర్మనెంట్లీ మైగ్రేటెడ్, ఆ అడ్రస్కి వెళ్తే లేరు. ఎక్కడ పోయినా వీళ్ళు బాంబేకి వెళ్ళిపోయారు ఎప్పుడో 10 సంవత్సరాల ముందు, అక్కడ వెళ్ళి ఇల్లు తీసుకున్నారు, అంతా అయిపోయింది. వీళ్ళు ఎక్కడ, వీళ్ళు లేరు, వీళ్ళు యూఎస్కి వెళ్ళిపోయారు, అక్కడ సెటిల్ అయిపోయారు, వాళ్ళు తీసేశారు లిస్ట్ నుంచి. ఇప్పుడు తప్పేమైనా ఉందా? కానీ వాళ్ళు ఇంకా ఇదే నమ్ముతున్నారు, కావాలనే చేశారు. ప్రూఫ్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా. అయినా ఇట్లా చెప్పడం వల్ల ఇంకా మమతా బెనర్జీ గారికి ఇంకా ఇంకా ఇంత సపోర్ట్ దొరుకుతుంది అని అనుకోవచ్చా? ఇన్ని జరుగుతున్నా కూడా, ఇంత కరెక్ట్ లీగల్గా వెళ్తున్నా కూడా వీళ్ళందరూ ఇంకా సపోర్ట్ చేస్తున్నారు, దీని ఎట్లా చూడాలంటారు సార్? సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో వీళ్ళు ఆర్గ్యూ చేశారు. మమతా బెనర్జీ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏమన్నారు, మీ దగ్గర ప్రూఫ్ ఉంటే ప్రొడ్యూస్ చేయండి. చనిపోలేదు, నేను బతుకున్నానంటే ప్రొడ్యూస్ చేయండి, అఫిడవిట్ ఫైల్ చేయండి. చేయట్లేదు. 64 లక్షల మందిని లిస్ట్ నుంచి తీసేస్తే, తొలగిస్తే 1000 మంది కూడా అపీల్స్ పెట్టలేదు, కొత్త ఫామ్ పెట్టలేదు, ఫామ్ 7 పెట్టలేదు. ఎందుకు లేరు? వాళ్ళు పర్మనెంట్లీ మైగ్రేటెడ్ వెళ్ళిపోయారు, లేరు ఇక్కడ. ఉండొచ్చు బహుశా 50 మంది ఉండొచ్చు, వాళ్ళు ఆ రోజు తాళం వేసిపోయారో, లేకుంటే అక్కడ జిల్లు మారి ఇంకెక్కడికైనా వెళ్ళిపోయారో, అది అన్ని కేసెస్ ఉంటాయి అట్లాంటి. అక్కడ ఆ ఫామ్ తీసుకొని ఉంటారు కదా, అక్కడ మళ్ళీ వాళ్ళు ఓటర్ ఐడి తీసుకొని ఉంటారు. అది కాకుండా సో ఇది మమతా బెనర్జీ ఒక ఎక్స్క్యూజ్ ఉండే. ఇది ఆమె సుప్రీంకోర్టు కూడా వెళ్ళి సుప్రీంకోర్టు అన్నారు చాలా మటుకు. ఎస్, సెకండ్ కేటగిరీలో కొంచెం ప్రాబ్లం ఉండే, 27 లక్షల మందికి. అదేమైందంటే డౌట్ఫుల్ ఓటర్స్. వీళ్ళు మీ నాన్నగారు వీళ్ళు అడిగారు వచ్చి ఒకటి దగ్గర, ఏంట్రా నీ పేరు? నా పేరు మొహమ్మద్ ఖాన్. వెరీ గుడ్. మీ నాన్నగారి పేరు షర్జీల్ ఇమాం. అది కాదు, మీ షర్జీల్ ఇమాం పేరు కాదు కదరా, మీ నాన్నగారి పేరు ఇంకేమో ఉండే. అవునా, సరే నేను తర్వాత వస్తాను చెప్పి వెళ్ళిపోతాడు, మళ్ళీ కనిపించాడు. ఇది బెంగాలీ వాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన. మ్యాచ్ ఎట్లా చేస్తారండి? ఇప్పుడు మన దగ్గర నడుస్తుంది, స్టార్ట్ అయింది ఎస్ఐఆర్ ప్రాసెస్. మీరు 2002లో ఓటేసారా? వేసారా? మీ ఏజ్ ఏమో 2002లో వేయలేదు. ఎట్లా వేస్తాను సార్, అప్పుడు మేము చిన్న పిల్లలు. వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఓటు కావాలి. ఇప్పుడు అంటారు నా దగ్గర ఐడి కార్డు ఉందంటారు. ఒకటి మీరు ఉందంటారా? ఉంది. అది వాళ్ళు అంగీకరించారు. మీ నాన్నగారు అమ్మగారి పేరుతో కలెక్ట్ చేస్తారు వాళ్ళు. మీ నాన్నగారు అమ్మగారు ఓటేసారా? అప్పుడు ఆ టైంలో వేసి ఉంటారు వాళ్ళు. ఎక్కడ వేసారు? ఈ కాన్స్టిట్యున్సీ, వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, వాళ్ళు కొట్టేసి ఆ ఫామ్ మీకు ఇచ్చేస్తారు. మీ నాన్నగారు అమ్మగారు ఉన్నారు, మీరు పని చేయండి, మీరు ఏదైనా ఒక ప్రూఫ్, వాళ్ళతో కనెక్షన్ ఉన్న ఒక ప్రూఫ్ సబ్మిట్ చేయండి, 10th క్లాస్ సర్టిఫికేటో ఇంకేదైనా పాస్పోర్ట్ ఏదైనా ఇచ్చేస్తే, కాపీ ఇచ్చేస్తే వాళ్ళు లింక్ చేసుకుంటారు. దిస్ ఇస్ కాల్డ్ ప్రాజెనీ మ్యాపింగ్. ప్రాజెనీ అంటే పిల్లలు. మీ నాన్నగారు అమ్మగారి దగ్గర నుంచి వచ్చారు. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళని అట్లా పట్టుకున్నారు వీళ్ళు. 2002లో ఓటు వేసారా? వేయలేదు. ఎప్పుడు వేసారు ఓటు? మొన్న వేసారు మా నాన్నగారు. ఎంత మీ నాన్నగారికి వయసు? 60 సంవత్సరాల్లో ఓటేసిండా? దానికన్నా ముందు ఓటు వేయలేదా? వేయలేదు. ఎందుకు వేయలేదు? క్వశ్చన్ అదే కదా. లేరాళ్ళు ఇక్కడ ఉంటే కదా ఓటు వేయడానికి.
ఓకే. వాళ్ళు బంగ్లాదేశ్ తర్వాత వచ్చారు బంగ్లాదేశ్ నుంచి 2015లో 2020లో వచ్చి ఉంటారు. 2002 కన్నా ముందు వచ్చిన చాలా మంది ఉన్నారు బంగ్లాదేశ్. వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు మొత్తం తయారు చేసి ఇచ్చారు వాళ్ళకి సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్ అన్ని. వాళ్ళని ఇప్పుడు పట్టుకుంటున్నారు, వాళ్ళని కూడా ఒక్కొక్కరుగా పట్టుకుంటారు. సో ఈ లిస్ట్లో 25 లక్షల మంది దొరికారు ఇట్లా. ప్రాజెనీ మ్యాపింగ్ 25 కావట్లేదు. లక్షల మంది అంటే చిన్న ఓకే, దాని కూడా మమతా బెనర్జీ కోర్టుకి వెళ్ళింది. అది తప్పు, అది తప్పు, ఇది కాదు, అది కాదు అంటే కోర్టు అన్నారు ఓకే ఫైన్, మేము ఇంకా ఏ స్టేట్లో చేయలేదు. యూపీలో 3,20,000 మందిని తీసేశారు, 3,20,00,000 మందిని తీసేశారు. గుజరాత్లో 2 కోట్ల మందిని తీసేశారు. తమిళనాడులో 1 కోటి మందిని తీసేశారు. ఎక్కడ డిస్ప్యూట్ లేదు. తమిళనాడు కోర్టుకి వెళ్ళలేదే, గుజరాత్ కోర్టుకి వెళ్ళలేదే, ఎవరు యూపీలో కోర్టుకి వెళ్ళలేదే. మమతా బెనర్జీకే ప్రాబ్లం ఉంది. కొట్లాడ ఇది అలిగేషన్స్ అది ఇది. బీహార్లో 68 లక్షల మంది తీసేశారు. బీహార్కి ప్రాబ్లం, ఎలక్షన్ కూడా జరిగింది అక్కడ. తో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టు అన్నారు ఓకే ఫైన్, మన పని చేద్దాం, కొన్ని జడ్జెస్ని తీసుకొద్దాం, జూనియర్ జడ్జెస్ మున్సిఫ్ కోర్టులో, లోవర్ కోర్ట్స్లో, ఫ్యామిలీ కోర్ట్స్లో వాళ్ళు తీసుకొచ్చి ఈ పక్కన ఉన్న ఒరిస్సాని, జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి, సిక్కిం నుంచి, అస్సాం నుంచి, ఈవెన్ వెస్ట్ బెంగాల్ నుంచి ఉన్న జడ్జులు తీసుకొచ్చి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో కూర్చోబెట్టి వాళ్ళు రిజెక్ట్ అయిన అప్లికేషన్, ప్రాజెనీ మ్యాపింగ్లో రిజెక్ట్ అయిన అప్లికేషన్ చెక్ చేస్తారు. సో మీరు వెళ్ళి చెప్పొచ్చు సార్ నేను కరెక్ట్ ఇచ్చాను సార్, వీళ్ళు తప్పు రాసుకున్నారు సార్ అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు, ఏమి ఇచ్చారు మీరు, ఇది ఇచ్చారా, అరే మీరు తప్పే ఇచ్చారు కదా, ఎట్లా ఇది అంటారు, రిజెక్టెడ్. చూస్తారే కాదు ఇది కరెక్టే ఉంది కదా, అచ్చా చిన్న ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఇంకొకసారి కరెక్ట్ చేసి తీసుకురండి, లేకుంటే ఇంకేదో సర్టిఫికేట్ తీసుకురండి అంటారు. వాళ్ళు వెళ్ళి ఇంకేదో సర్టిఫికేట్ తీసుకొస్తాడు, అప్పుడు కరెక్ట్ చెక్ చేసి ఓకే అప్రూవ్డ్. ఇట్లా ఒక ఆల్మోస్ట్ 1,00,000 మందిని అప్రూవ్ చేశారు. 1,00,000 మంది కూడా కాలేదనుకుంటా, 50,000 మందిని. ఇంకా నడుస్తుంది ఆ ప్రాసెస్. ఓకే, ఇది సెకండ్ స్టెప్. ఇది ఏ స్టేట్లో జరగలేదు. ఇది కాకుండా వీళ్ళు రిజెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంకొక అపెలేట్ ట్రిబ్యునల్ పెట్టారు సుప్రీంకోర్టు. అది ఏ స్టేట్లో జరగలేదు, వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. దాంట్లో ఏమన్నారంటే మీరు ఈ జడ్జెస్ కూడా రిజెక్ట్ చేసిన వాళ్ళు అపెలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు, అక్కడ వెళ్ళి మీ కేసు మళ్ళీ పెట్టొచ్చు. మీరు కాదు సార్ నా మాట వినండి, ఇది కరెక్ట్ ఇచ్చాను, వీళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పి జడ్జి ముందు వెళ్ళి చెప్పొచ్చు. వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది ఇంకా నడుస్తుంది ఆ ప్రాసెస్. అది ఇంకొక 6 నెలలు పడుతుంది. అది మమతా బెనర్జీ ఎక్కడి నుంచి పోయింది ఓట్లంతా మీరు చూస్తున్నారు. బార్డర్ వైపు పారిపోతున్నారు చాలామంది. ఎందుకు పారిపోతున్నారు? మా ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్ చేశారు ఇవాళ. తమిళనాడులో వాళ్ళది పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉన్నాయి. వాళ్ళు అంటున్నారు సార్ మీకు తెలంగాణలో ఎవరైనా లేబరర్స్ ఉన్నారా కొంతమంది, ఏమైందరా అంటే బెంగాలీ వాళ్ళు అందరూ పోయింది ఓటేయడానికి, ఒక్కటి తిరిగి రాలేదు సార్ ఇప్పుడు దాకా. 100 మంది 120 మంది పనిచేస్తుండే మా ఫామ్లో, ఒక్కడు రావట్లేదు, ఇప్పుడు ఒక్కడు కనిపించట్లేదు, ఫోన్ ఎత్తటం లేదు, ఫోన్ ఆఫ్ ఉంది. ఎక్కడ వెళ్ళారు వాళ్ళు? బంగ్లాదేశ్ వాళ్ళు. తిరిగి రాలేదు, అటే వెళ్ళిపోయారా అంటే అటు వెళ్ళిపోయారా ఇంకో స్టేట్కి వెళ్ళిపోయారు. దగ్గర వాళ్ళకి తెలిసిపోయింది పట్టుకుంటారని. వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డు అంతా ఫేక్, ఆ 16 డిజిట్ల నంబర్ కాదు, ఓటర్ ఐడి కార్డు ఫేక్. ఇదంతా పెద్ద ఫ్యాక్టరీ ఉంది వెస్ట్ బెంగాల్లో ఉండే. సో మమతా బెనర్జీకి దీంతోనే ఆమెకు చాలా పెద్ద దెబ్బ తాకింది. ఎనీవే ఆమెకి ప్రాబ్లం అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా, వాళ్ళు కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా క్లీన్ చిట్ ఇచ్చేశారు. బీహార్ ఎలక్షన్ కరెక్టే చేశారు, వెస్ట్ బెంగాల్ అడ్జుడికేషన్ జరుగుతుంది, అపిలేట్లో కేసెస్ ఇంకా పడున్నాయి. కానీ మమతా బెనర్జీ బీజేపీ నడుమిట్లో 60 లక్షల ఓట్లు డిఫరెన్స్ ఉండే ముందు, ఫస్ట్ టైం, లాస్ట్ టైం. ఈసారి అది 40 లక్షలకు తగ్గింది. సో బీజేపీ ఈవెన్ మైనారిటీ కాన్స్టిట్యున్సీలో, అంటే ముస్లిమ్స్ డామినేట్ చేసిన కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలిచారు ఈసారి. 30% ముస్లిమ్స్ ఉన్న కాన్స్టిట్యున్సీలో టెక్నికలీ బీజేపీ గెలవలేరు, ఎందుకంటే హిందూ ఓట్లు స్ప్లిట్ అయిపోతుంది. కాంగ్రెస్ వైపు కొంత, కమ్యూనిస్ట్ వైపు కొంత, బీజేపీ వైపు కొంత, కొంతమంది టీఎంసీ కూడా ఇస్తారు. అట్లా టీఎంసీ గెలుస్తారు. ఆల్రెడీ ముస్లిం ఓట్లు వస్తే 30%, ఇంకో 10% హిందువులు వస్తే గెలిచేస్తారు అట్లా. కానీ ఈసారి హిందువులు అందరూ కలిసి ఓటేశారు ఒకటేసారి. కన్సాలిడేటెడ్ ఓటింగ్ జరిగింది. ఎందుకు? వాళ్ళు బంగ్లాదేశ్లో ఏం జరిగిందని చూశారు. వాళ్ళు బంగ్లాదేశ్లో హిందువుల్ని ఎట్లా కొట్టారో, ఎట్లా చంపేశారో, ఇల్లు తగలబెట్టారో, ముఖ్యంగా మహిళల మీద ఎట్లాంటి అది ఇక్కడ కూడా జరుగుతుంది మీతోని. ఇది వీళ్ళు మళ్ళీ వస్తే అదే జరుగుతుంది. జరిగింది కూడా లాస్ట్ టైం ఎలక్షన్ 320 మంది చనిపోయారు వెస్ట్ బెంగాల్, మోస్ట్ ఆఫ్ దమ్ బీజేపీ సపోర్టర్స్. సో మమతా బెనర్జీ ఏమంటుంది, అది అంత నార్మల్, మా దాంట్లో వైలెన్స్ అనేది చాలా నార్మల్, పోస్ట్ ఎలక్షన్ చాలా మంది చనిపోతారు, అట్లా మాట్లాడుతుంది ఆమె. ఇక్కడ మమతా బెనర్జీ గ్రహించలేకపోయిందంటారా సార్? అంటే ఇంకా నేను ఇప్పుడు 15 సంవత్సరాలు పాలించిన దాన్ని ఇంకా ముందు ముందు పాలించలేనన్న ఒక గుడ్డి నమ్మకంతో వెళ్ళిందా, వెనకాల ఏం జరుగుతుందనే తను అసలు ప్రాసెస్ చేసుకోలేకపోయిందంటారా? ఆమెకి కాన్ఫిడెన్స్ ఏముండే అంటే, ఒకటి హిందూ ఓట్ స్ప్లిట్ అవుతున్నాయి, అది ఎప్పుడు అంతే కదా. ఇక్కడ కూడా చూడండి, తెలంగాణలో కానీ కేరళలో కానీ, కేరళలో 43%, 40%, 44% హిందువులు ఉన్నారు. కానీ వాళ్ళు 3గా స్ప్లిట్ అయిపోతారు. కాంగ్రెస్కి 15, వీళ్ళకి 15, వీళ్ళకి 15.
సిపిఎంకి 15, బీజేపీకి 10, అంటే స్ప్లిట్. దానికోసం బీజేపీకి 15% ఉంది ఇప్పుడు కూడా కేరళలో. దానికన్నా పైకి వెళ్ళాలంటే సిపిఎం వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటేయాలి, వెస్ట్ బెంగాల్లో జరిగినట్లు. అది జరగలేదు, బహుశా జరగవచ్చు ముందుకెళ్తే. సో ఇప్పుడున్న మమతా బెనర్జీ కన్ఫ్యూషన్ ఇదండి. ఆమెకి ప్రాబ్లం ఏంటి, ఆమె కాన్ఫిడెన్స్ ఏముంది అంటే ఈ బంగ్లాదేశ్లో ఓటు ఎట్లానే పడతాయి నాకు, వాళ్ళకి నేనే చేసి ఇచ్చాను కదా అంతా అని. వాళ్ళు పారిపోయారు. సిఎస్ఎఫ్ని పెట్టారు, సిఆర్పిఎఫ్ని పెట్టారు, బిఎస్ఎఫ్ని పెట్టారు. సెక్యూరిటీ చాలా టైట్ చేశారు, ఓటింగ్ కూడా చాలా టైట్ చేశారు. ఫలితా లాంటి కాన్స్టిట్యున్సీ రీపోల్ నడిపించారు. సో వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడు మనం గెలవలేము. హిందువులు కన్సాలిడేట్గా ఓటేశారు. ఎగ్జాంపుల్ మీకు కలకట్టా ఇస్తాను. కలకట్టాలో సిటీలో 12 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి, 12 ఉన్నాయి. 12లో బీజేపీ ఇప్పుడు దాకా ఒక్క సీట్ కూడా గెలవలేదు 3 ఎలక్షన్లో. లాస్ట్ అప్పుడే కదా బీజేపీ వచ్చింది, 3 ఎలక్షన్ల ముందే. ఇప్పుడు దాకా 3 ఎలక్షన్లు జరిగిన స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్లో ఒక్క సీట్ కూడా బీజేపీ ఎప్పుడు గెలవలేదు. ఈసారి కూడా డెరిక్ ఓబ్రైన్ వాళ్ళ పార్టీలో రాజ్యసభ ఎంపీ, పాత క్విజ్ మాస్టర్, ఆయన ఒక మోదీ గారిని ఛాలెంజ్ చేశారు. మీరు బీజేపీ ఈ కల్కటా నుంచి ఒక్క సీట్ అయినా గెలిస్తే నేను గుండు కొట్టుకొచ్చున్నాను. బీజేపీ 6 గెలిచారు. సో ఇప్పుడు అందరూ తిరుగుతున్నారు డెరిక్ ఓబ్రైన్ ఎక్కడ అని చెప్పేసి. ఇంకా 6 దొరకాలి, ఇంకా 5 మంది దొరికితే గుండు కొట్టుకొచ్చే వాళ్ళు కూడా. ఇది వీళ్ళ కాన్ఫిడెన్స్ ఉండే. సౌత్ పర్గనాస్ 24 సౌత్ పర్గనాస్, నార్త్ అండ్ సౌత్, హౌరా, మిగతా అన్ని డిస్ట్రిక్ట్స్లో బీజేపీ మొత్తం తీసుకెళ్ళిపోయారు కంప్లీట్. హిందువులు కలిసి ఓటేశారు. ఇంకేం జరగలేదు వెస్ట్ బెంగాల్లో. కోర్స్ ఈ ఫేక్ ఓటర్స్ని మొత్తం తీసేశారు, అదొకటి. కానీ అది ఎంత ఉంటుంది లాస్ట్ అనాలిసిస్లో చూస్తే, డీటెయిల్డ్ అనాలిసిస్లో చూస్తే, నా దగ్గర కూడా ఉంది, 32 కాన్స్టిట్యున్సీలో తీసేసిన ఓట్ల కన్నా మార్జిన్ తక్కువ. కరెక్ట్, అక్కడ ఇంపాక్ట్ ఉంది. కానీ అందరు తీసేసిన వాళ్ళు అందరూ ముస్లిమ్స్ కాదు కదా. 1 కోటి మంది హిందూ మటువా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దానికి 60 లక్షల మందిని తీసేశారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఫస్ట్ లిస్ట్లో పోయారు, సెకండ్ లిస్ట్లో కూడా పోయారు వాళ్ళు.